RTI Live News. Ask for right. RTI Live News की स्वागतम. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం పాచిపెట్ట గ్రామ దేవత శ్రీ నూకాలమ్మ తల్లి జాతర జరిగిన వారం తర్వాత సాలూరు శ్రీ శ్యామలాంబ అమ్మవారి జాతర జరగడం ఎప్పటి నుండి ఆనవాయితీగా వస్తుంది. కొన్ని తరాల క్రితం మరాఠా ప్రాంతానికి చెందిన దొంగలు ఊరును దోచుకోవడానికి వచ్చారు. వేప చెట్టు మీద ఉన్న అమ్మవారిని ఒక గొయ్యి తీసి అందులో కప్పివేయాలని ప్రయత్నించారు. అమ్మవారి చెయ్యి ఒకటి నరికారు. అమ్మవారు వెంటనే వాహనాలు కొన్ని రాతి బండలుగా మార్చివేసింది. అది ఎప్పటికీ ఇక్కడ దర్శనమిస్తాయి. అమ్మవారి చెట్టుపై నుండి పడిన చోట ఆలయం నిర్మించారు. అమ్మవారి విగ్రహంగా మారింది. ఆ చేతికి కనిపించకుండా సిమెంట్ ప్లాస్టింగ్ చేసినట్టు తెలిపారు. తదుపరి పక్కన అమ్మవారి విగ్రహాన్ని ఇంకోటి నిర్మించారు. నిత్యం చుట్టుపక్కల ప్రజలు పూజలు అందుకుంటూ ఉత్తరాంధ్రలో కొలువైన అమ్మవారి పండుగ 14 ఏళ్ల తర్వాత ఇటీవల ఘనంగా జరిగింది. అమ్మవారు శ్రీ నూకాలమ్మ గ్రామ దేవత గురించి మాకు కొంచెం చెప్తారా? RTI న్యూస్ అమ్మవారి చరిత్ర. ఇది 3 తరాలు బట్టి ఇది వెలిసింది ఆ తల్లి. ఆ రోజుల్లోనూ వంటలకి గట్ట పొలాలంట ఇంటికాల నిండిపోయిన ఆవిడ వచ్చేసరికి చుట్టాలకి గట్ట వంట చేసి గాజు పెట్టేసి భోజనం అయిపోయి పల్లెలు గట్ట కడిగేసి క్లీన్ చేసేది మన మామూలు మనిషిలాగా. ఈవిడ వచ్చేసరికి అమ్మ తల్లిదండ్రులు వచ్చేసరికి గాజులు వేయించుకుంటే గాజులు వచ్చేసరికి డబ్బులు అడిగారు తల్లిదండ్రులు. నువ్వుకి గాజులు వేసుకుంటే డబ్బులు ఎలా వస్తుందే మాకు అని అడిగేసరికి అని గళ్ళు పంపిస్తుంది ఆవిడ అటుకు మీద నుండి గాజులు. నూకాల తల్లి పాచిపెట్ట నూకాలమ్మ సత్యమైన తల్లి నూకాల తల్లి పరాశక్తి ఆదిశక్తి అందరికీ పాచిపెట్టలోని అందరికీ కొలువేలుగా ఉండే కొళ్ళు బంగారంతో కొలవేలుపుతో ఉన్నారు అందరూ. పాచిపెట్ట ఊర్లో మండలంతో అందరూ బాగానే ఉన్నారు. ఆ తల్లి కొలిసిన వాళ్ళు, ఆ తల్లిని పూజించుకున్న వాళ్ళు, పూజలు చేసుకున్నాను. గొడ్డకి గెంజికి లోటు లేకుండా వైకంఠంగా బాగా ఇప్పుడు జరిగింది. ఇబ్బందులు అయితే లేవు. అమ్మవారి పండుగ సాలూరు పండుగ అంటే ఇక్కడ అయిన వారం రోజుల్లోకి ఆ ఊరు పండుగ అవుద్ది. ఇప్పుడు ఈ ఊరు పండుగ అయితేనే సాలూరు అవుతుంది. పాచిపెంట అవ్వండి సాలూరు అవ్వదు. అక్క చెల్లెళ్ళు అంటే ముత్యాలమ్మ అక్కడికి ఇక్కడికి ఒక భాగం ఉంది. ఆ భాగంలోనే ముత్యాలమ్మ. అందుకే ఒక భాగంలో మేము చేయకపోయినా మేము ముత్యాలమ్మని మేము తీసుకెళ్ళిపోతామని ఆ సాలూరు పట్టుబెట్టారు. ఆ భాగంలోకి ఇప్పుడు అందుకే పెద్దలు నిర్ణయించి పండుగ చేశారు. 2 సంవత్సరాలు అయ్యింది. 14 సంవత్సరాలు అయ్యింది పండుగ. ఇప్పటికి అయ్యింది బాగానే అయ్యింది పండుగ. తగువులు తంతాలు ఇట్లా లేకుండా బాగా చల్లగా అయిపోయింది పండుగ. అమ్మవారి ప్రత్యేకత ఏంటి? ప్రత్యేకించి ఏంటంటే ఆ రోజుల్లోనే మరాఠీ వాళ్ళు దొంగలు వస్తే ఈ ఏప చెట్టు మీద ఎక్కిపోయి గుమ్ము తీసి అప్పుడు డొంకలు ఇవి ఈ వేక మొత్తం డొంకాయ. ఆ డొంకలోని ఒక ఆవిడ అనేది సరోజనమ్మ అనేది ఆవిడ ముక్కుపోయింది. ముక్కులోని ఆవిడ ఇలిసి డొంక టొక్క తీసి గుడి కట్టింది ఆవిడ చచ్చిపోయింది. ఆవిడ చచ్చిపోయిన తర్వాత మేము పోదారులో ఉన్నాము. ఆవిడ ఉన్న పోదారులో ఉన్నాము. మేము నేపథ్యం పోదారుల మీద నిత్యం చేస్తాము. 4 కుటుంబాలు చేస్తాము పూజలు అందరూ. అప్పుడు ఆ యొక్క సన్న యాప చెట్టు మీద ఎక్కిపోయి ఆ దొంగలే గుమ్ములు తీశారు. ఈవిడికి అమ్మవారికి నూకాలమ్మ తల్లికి ఆ గుమ్ము తీసి గుమ్ములో నేతమని ఆవిడ నడుకోవాలి. ఆ మరాఠీ వాళ్ళు ఏంటంటే దొంగలే. ఆ మరాఠీ వాళ్ళు అంటే పీటకు వేసింది ఆవిడ. ఇంత ఆడపిల్ల నూకాలమ్మ. ఆ పీట మీద 3 రోజులు ఉన్న 3 రోజుల మీద కూకునిపోయింది ఆవిడ. సిమెంట్ రాసేశారు ఆ తల్లికి బయటికి కనిపించకుండా. నూకాలమ్మ తల్లి సత్యమైన తల్లి పాచిపెంట గ్రామంలో వెలిసిన ఈ బంగారు కుంగు బంగారం వెలిసిన తల్లి ఈ యొక్క పాచిపెంట గ్రామంలో ఉన్న వాళ్ళకి నిత్య పూజలతో వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్న మహాతల్లి సిరి సంపదల అందరికి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుచు. RTI Live News. అంటే పుట్టిన తల్లి పుట్టిన తల్లి